హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో మై డెస్క్ మేట్ అనే చైనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయి ఉంటే లింక్స్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. జిన్హాన్ని చూడంగానే ఈ షాక్ అయిపోతుంది. ఆ షాక్లో అసలు ఏం మాట్లాడాలో తెలియక అదొకలాగా సిగ్గుపడుతూ ఉంటుంది. కానీ జిన్హాన్తో ఒక్కసారి మాట్లాడాలని, అతనితో కలిసి ఒక్క ఫోటో అన్న దిగాలి, లేదంటే అతని ఆటోగ్రాఫ్ అన్న కావాలని హీరోయిన్కి చెప్పంగానే ఎందుకు కుదరదు, నేను మీ ఇద్దరికి ఫోటో తీస్తాను ఆగు అని చెప్పి వాళ్ళందరూ కలిపి ఒక సెల్ఫీ దిగుదాం అనుకుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ సెల్ఫీలో ఒక్కసారిగా వింత క్రీచర్ ఒకటి రావడంతో హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తే అది షెన్జే అని తెలుస్తుంది. షెన్జేతో పాటు లీలా, డోడో ఇంకా జిన్ వీళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు. సో ఇప్పుడు ఈకి చాలా మంది ఫ్రెండ్స్ ఉండడంతో వాళ్ళ నాన్న అక్కడ ఉండాల్సిన అవసరం లేదనుకొని ఈని బాగా చూసుకోండి, జాగ్రత్తగా ఉంచండి అని చెప్పి వాళ్ళ నాన్న ధైర్యంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకొక వైపు షార్క్ అయితే హీరో ప్లేస్లో ఒక బొమ్మను పెట్టేసి వాళ్ళ మమ్మీ వస్తే ఎలాగోలాగా మేనేజ్ చేద్దామని అనుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఈని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆ తర్వాత షెన్జే ఇన్వాల్వ్ చేసుకొని నీకు ఏం కావాలని చెప్పు, ఈ షెన్జే అన్నయ్య ఉన్నాడు కదా, నీకు ఏం కావాలని చెప్పు, అన్నిటిని నేను చూసుకుంటానని అనగానే నేను ఎప్పటి నుంచో నాకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కలిసి కొన్ని పనులు చేద్దాం అనుకున్నాను, అవేంటో నేను దీనిలో రాసుకున్నాను అని అనగానే షెన్జే దాన్ని ఓపెన్ చేసి చూస్తే అదేమో ఇంత బార్ ఉండడంతో షెన్జే షాక్ అయిపోతాడు. బాబోయ్, ఒకటా రెండా, ఇన్ని రాసావేంటి? పోన్లే, నువ్వు అడిగావు కాబట్టి నేను కాదన్ను, ఎలాగో ప్రామిస్ కూడా ఇచ్చేసాను కాబట్టి నా చిట్టి చెల్లి కోసం ఇవన్నీ చేసి పెడతాను అని చెప్పి వాళ్ళందరూ ముందుగా ఫ్రెండ్స్ అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళి కలిసి కూర్చొని స్నాక్స్ ఇంకా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకొని తింటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కోసం చాలా అంటే చాలా బొమ్మలు, గిఫ్ట్స్ అన్ని తీసుకొని వస్తారు. ఇలాగ రెండో ప్లేస్ కూడా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇప్పుడు బీచ్లోకి వెళ్తారు. బీచ్లోకి వెళ్తూ ఉన్నప్పుడు జిన్హాన్ నడుస్తూ ఉంటే జిన్హాన్ వెనకాల తన జాడల్లోనే అడుగు జాడలు వేస్తూ హీరోయిన్ తన ఫుట్పాత్నే ఫాలో అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒడ్డు దగ్గర అందరూ కూర్చొని అసలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరినీ ఎలా చూసుకుంటారన్న విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ముందుగా ఈ విషయానికి వస్తే ఒక్కగాని ఒక కూతురు కాబట్టి అది కూడా తనకి ఒంట్లో బాగాలేదు, క్యాన్సర్ సీరియస్ స్టేజ్లో ఉంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఈని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటారని అయితే చెప్తుంది. ఇంకా హీరోయిన్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ మమ్మీ డాడీ తిన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేస్తారు. ఇగ్నోర్ చేయడం అంటే అసలు తిన చాయిసెస్ అన్నిటిని తిన ఎంచుకునేలా చేస్తారని అర్థం. వాళ్ళ పేరెంట్స్కి తన కూతురు ఒక ఇండివిజువల్ ఉమెన్లా తన కాళ్ళ మీద తను నిలబడేలా ఉంటే చూడాలని ఉంటుంది అని చెప్తుంది. డోడో వాళ్ళ పేరెంట్స్ ఏమి డోడోలాగా అంత బాగా చదివి ఉండరు వాళ్ళ చిన్నప్పట్లో. అంతకుమించి ఇప్పుడు వాళ్ళు కూడా డోడోని ఎక్కువ స్ట్రెస్ చేయరు, బాగా చదవాలి, ఏ గ్రేడ్ తెచ్చుకోవాలని. కానీ తన కోసం తను చదువుకుంటుంది. మనం చదువుకుంటే పెద్ద అయిన తర్వాత మనమే బాగుపడతాం, మనకే మంచి జాబ్ వస్తుంది. ఈ ఫ్యాక్ట్ని అర్థం చేసుకుంటే ఎవరన్నా ఈజీగా బాగుపడతారు, అందరి లైఫ్ సెట్ అయిపోతాయని అయితే ఒక మోరల్ వాల్యూని వీళ్ళందరికీ ఇస్తుంది. కానీ జిన్హాన్ వాళ్ళ మమ్మీ ఎందుకు వీళ్ళందరికీ ఆపోజిట్గా ఉంటుందని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ అంటే తినకి అస్సలు నచ్చదు, ఎప్పుడు చూసినా కోపంగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి. అలాగే ఈ ఫ్రెండ్స్ అందరూ కొత్తగా యాడ్ అవడంతో వీళ్ళందరూ క్వాలిటీ టైంని స్పెండ్ చేసిన తర్వాత సాయంత్రం హీరోయిన్ జిన్హాన్ని హాస్పిటల్కి తీసుకొచ్చేస్తుంది. కానీ జిన్హాన్ హీరోయిన్ని వెళ్ళిపోమని, మళ్ళీ మా మమ్మీ చూస్తే నీకే ప్రాబ్లం, ఇంతకి మా మమ్మీ వచ్చిందో రాలేదో, వస్తే నా పని అయిపోయింది అనుకునే డోర్ తీస్తాడు. తీరా చూస్తే లోపల వాళ్ళ మమ్మీ భద్రకాళిలా కూర్చొని జిన్హాన్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. జిన్హాన్ ప్రాణం ఆల్మోస్ట్ గాల్లో కలిసిపోతుంది. అసలు నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్ళావు, నా పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదని అయితే నీకు తెలియదా అని మొదలు పెడుతుంది క్లాస్ పీకడం. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, అలాంటి స్క్రాప్ ఫ్రెండ్స్ని చేసుకోవద్దు, వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే అసలు నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు అని అంటే ఆ మాటలన్నింటినీ బయట నుంచి లిటిల్ కింగ్ కాంగ్ సైలెంట్గా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వింటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ అన్న మాటలన్నిటికీ ఈసారి ఎదురు చెప్దామని ఖచ్చితంగా నిర్ణయించుకున్న జిన్హాన్, అమ్మ ఎవరమ్మా స్క్రాప్ బ్యాచ్ అంటున్నావు, వాళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు ఉండడం వల్ల ఈ 6 నెలలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎప్పుడు లేని విధంగా వాళ్ళందరితో నేను ఎప్పట్లా కాకుండా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, వాళ్ళందరూ నా చుట్టుపక్కల ఉంటే నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, అలాంటి వాళ్ళని నువ్వు క్రిటిసైజ్ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనమ్మా, నీకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు చెప్పినట్టు నేను ఏమీ చేయను, నేను స్కూల్ మారను, ఇల్లు కూడా మారను, నేను అక్కడే ఉంటాను, నేను అదే స్కూల్లో చదువుతాను, మా ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ మాత్రం కట్ చేసుకోను, నీ మాటల్ని నేను వినే ప్రసక్తే లేదని డైరెక్ట్గా ఆవిడ మొహం మీదే చెప్పేసరికి ఆవిడ కూడా ఇంకేం అనలేకపోతుంది. ఇంక నువ్వు నా చేయి దాటిపోయావురా, నేను నీకు ఎంత చెప్పినా వినబట్లేదు, ఇది నీ ఫ్యూచర్ కోసమే చెప్తున్నాను, నీకున్న ప్రాబ్లంకి నువ్వు ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అలాగ చిల్లర తిరుగుళ్ళన్నీ తిరగకూడదు అని చెప్పి, సరే అయితే నీ ఇష్టం, నేను ఇంకా దీనికి మించి ఏమి చెప్పాలనుకోవట్లేదు, నిన్ను ఎక్కువ స్ట్రెస్ చేసినా నాకే ప్రాబ్లం, సరే అయితే నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, రెస్ట్ తీసుకొని ఆవిడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లిటిల్ కింగ్ కాంగ్ పక్క నుంచి దాక్కొని ఈ మాటలన్నింటినీ వింటుంది. కానీ జిన్హాన్కి ఏమైందని తెలుసుకోవాలన్న ఆతృత పెరిగిపోతుంది కాబట్టి నెక్స్ట్ మార్నింగ్
ఆ రోజు తను గేమ్లో గెలిచి 50 కన్నా ఎక్కువ రౌండ్స్ చేసి ఒక స్పేస్ షిప్ మోడల్ని అయితే సంపాదించి ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకువచ్చి జిన్హాన్ ఆస్ట్రోనాట్ అవుదాం అనుకుంటున్నాడు. ఆ విషయం మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అలాంటిది ఇప్పుడు నేను జిన్హాన్కి ఈ మోడల్ని అప్పట్లోనే గిఫ్ట్ ఇచ్చాను. అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కూడా. నా మాటల్ని వినండి, జిన్హాన్ని ఆస్ట్రోనాట్ అవ్వనివ్వచ్చు కదా, ఇంకా స్కూల్ కూడా మార్పించకండి. జిన్హాన్ నిజంగానే ఒక మంచి ఆస్ట్రోనాట్ అవ్వగలడు, తనకి చాలా తెలివి ఉంది అని అంటే ఇవన్నీ నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఆయన నువ్వు ఇక్కడికి నా దగ్గరికి ఇది చూపించడానికి వచ్చావా? నేను తన మమ్మీని, నువ్వు కాదు. జిన్హాన్కి ఉన్న ప్రాబ్లం గురించి నీకు తెలీదు. అతని హార్ట్ డిసీజ్ చాలా సీవియర్ స్టేజ్లో ఉంది. చిన్నప్పుడు ఇలానే కొంతమంది ఫ్రెండ్స్ అడగడం వల్ల అతన్ని క్యాంపింగ్కి పంపించాను. కానీ మౌంటైన్స్ క్లైమ్ చేస్తున్నప్పుడు అతని హార్ట్ డిసీజ్ రివర్స్ అవ్వడం వల్ల చాలా సీరియస్ స్టేజ్కి వెళ్ళాడు, ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వెళ్ళాడు. కాబట్టి అప్పటి నుంచి జిన్హాన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకోసమే తను సెలబ్రిటీ చేశాను, చాలా ప్రైవేట్గా పెంచాను. అంతకు మించి తన్ని ఎవరితోనూ కలవనివ్వలేదు. అలా అయితేనే తను ఇంట్లో సేఫ్గా ఉండగలడని నేను అనుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా చెప్తూ ఉంటే నేను ఈ మాటల్ని వింటాననుకున్నావా అని అంటుంది. అయినా వినిపించుకొని లిటిల్ కింగ్ కాంగ్ వాళ్ళ మమ్మీకి అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటుంది. కానీ వాళ్ళ మమ్మీ చాలా పొగరుగా తన చేతిలో ఉన్న ఆ డబ్బాని పక్కకు తోసేస్తుంది. కింగ్ కాంగ్ షాక్ అవుతుంది. ఇదే టైంకి జిన్హాన్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ మమ్మీ చేసిన పనిని కళ్ళారా చూసేస్తాడు. తను మాత్రం చాలా బాధగా తనకి ఫేవరెట్ అయిన ఆ స్పేస్ షిప్ మోడల్ విరిగిపోవడంతో వాటన్నిటిని ఒక్కొక్క ముక్కని ఏరుకొని వాళ్ళ మమ్మీ మీద కోపం ఇంకా చిరాకుని డైరెక్ట్గా వాళ్ళ మమ్మీకి ఒక ఎక్స్ప్రెషన్ అయితే పెట్టి అక్కడి నుంచి చాలా చిరాగ్గా వెళ్తాడు. వాళ్ళ మమ్మీ అందరి ముందు చాలా ఇన్సల్టింగ్గా, అవమానంగా కూడా ఫీల్ అవుతుంది. వాళ్ళ మమ్మీ చేసింది తప్పేమో అని ఆమెకి ఇప్పుడే అర్థమవుతుంది. కింగ్ కాంగ్ చాలా బాధగా కూర్చొని ఉంటే షెన్జే అప్పుడే ఆమె దగ్గరికి ఒక స్పోర్ట్స్ అఫిడవిట్ ఫామ్ని తీసుకొని వస్తాడు. దీన్ని ఫిల్ చేస్తే కనుక నీకు స్పోర్ట్స్ కాలేజెస్లో అడ్మిషన్ తీసుకోవడానికి కొంత కన్సెషన్ వస్తుంది. వెంటనే ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని మిస్ చెన్ దగ్గరికి తీసుకుని ఆమె సైన్ని పెట్టించుకొని అనగానే ఎలాగో కరాటే కాంపిటీషనే కాబట్టి బాగా ఫైట్ చేస్తుందేమో అని ధైర్యంగా వెళ్తుంది. కానీ మిస్ చెన్ గాలి తీసేస్తుంది. గాలి తీయడం అంటే తీయడం కాదు, కానీ మిస్ చెన్ కింగ్ కాంగ్ కి అర్థమయ్యేటట్టు చెప్తూ నువ్వు కరాటేని వదిలేసి 2 సంవత్సరాలు అయింది. అలాంటిది ఇప్పుడు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఓడిపోతే ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నిటిని నువ్వు ఫేస్ చేయాలి. ఫేస్ చేసే ధైర్యం ఉందంటేనే చెప్పు, నేను నీకు సైన్ పెడతాను. లేదంటే చెప్పు, నేను సైన్ పెట్టను. బాగా ఆలోచించుకున్న తర్వాతే మళ్ళీ నా దగ్గరికి రా. సైన్ పెట్టడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటుంది. నిజంగానే కింగ్ కాంగ్ కరాటేలో తను నిలవగలదన్న కాన్ఫిడెన్స్ అయితే తనకి లేదు. కాబట్టి ఆ పేపర్ని తీసుకొని వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జిన్హాన్తో కలిసి కూర్చొని చదువుకుందామని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ జిన్హాన్ విరిగిపోయిన ఆ స్పేస్ షిప్ మోడల్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇలాగ వీళ్ళిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి చదువుకుంటూ ఉంటారు. కరెక్ట్ టైంకి మళ్ళీ జిన్హాన్ వాళ్ళ మమ్మీ వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్గా కలిసి కూర్చొని చదువుకుంటూ ఉన్నారు. ఇంత క్లోజ్గా అసలు జిన్హాన్కి ఆ అమ్మాయి ఎలా అయిపోయిందని అయితే ఆలోచనలో పడుతుంది. దానికి మించి ఇప్పుడు ఈవిడ లోపలికి వెళ్తే జిన్హాన్ ఈవిడిని అసహించుకోవడం పెంచేస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరిని పెద్దగా డిస్టర్బ్ చేయకుండా లోపలికి వెళ్తుంది. జిన్హాన్ ఎలా ఉన్నాడో చూస్తుంది. కింగ్ కాంగ్ ని కూడా పలకరించిన తర్వాత సరే మీ ఇద్దరు ఎలాగో చదువుకుంటున్నారు కాబట్టి చదువుకున్న తర్వాత జిన్హాన్ రెస్ట్ తీసుకో అని చెప్పి ఆవిడైతే అక్కడి నుంచి వెళ్తుంది. తీరా ఇంటికి వెళ్ళిపోతుంది అనుకుంటే హాస్పిటల్ కింద ఆవిడ కార్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఎవరి కోసమో కాదు, కింగ్ కాంగ్ కోసం. కింగ్ కాంగ్ వచ్చి రాగానే అదేంటి ఆంటీ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు వెళ్ళలేదా అని అంటే నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నాను కింగ్ కాంగ్ అని చెప్పి రా నా కార్లో ఎక్కువ, నేను నిన్ను ఇంటి దగ్గర నా కార్లోనే డ్రాప్ చేస్తాను అని అంటుంది. అసలు కింగ్ కాంగ్కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈవిడ ఎందుకు నాకు లిఫ్ట్ ఇస్తుంది అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ కింగ్ కాంగ్కి ఏమీ అర్థం కాక వాళ్ళ మమ్మీని ఎందుకు ఇక్కడ నన్ను కూర్చోపెట్టారు, నన్ను మీరెందుకు డ్రాప్ చేస్తున్నారని అడిగితే ఏం లేదు సరదాగా. అసలు నువ్వు జిన్హాన్ అంత క్లోజ్గా ఎలా అయిపోయారు? నేను చిన్నప్పటి నుంచి జిన్హాన్ని చూస్తున్నాను. అతనికి నవ్వడం చేత కాదు, ఏడవడం చేత కాదు, ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉండాలనుకుంటాడు. కానీ నేను మాత్రం అతనికి చాలా క్లోజ్. కానీ నా భర్త చనిపోయిన తర్వాత నుంచి జిన్హాన్ని నేను కొంచెం అవాయిడ్ చేయడం మొదలు పెట్టాను. మళ్ళీ ఇప్పుడిప్పుడే కలుస్తూ ఉన్నాను. అతనికి ఎప్పుడు కాల్ చేసినా సరే అతని వర్క్ గురించే మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి అతనికి ఎక్కువ చిరాకు రావచ్చు. మీకు ఇంకొక విషయం చెప్పనా, ఇదివరకు మీరు ఉంటున్న ఇంట్లోనే నేను నా భర్త జిన్హాన్ కలిసి ఉండే వాళ్ళం అన్న ఒక నిజాన్ని కూడా రివీల్ చేస్తుంది. అప్పట్లో వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఫైనాన్షియల్ గా వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు, వీళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు. కాబట్టి ఈ ఇంటిని అమ్మేసి వీళ్ళు ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడే హీరోయిన్ వాళ్ళు ఇంట్లోకి దిగుతారు. అలాగా వీళ్ళిద్దరూ కోఇన్సిడెన్స్ గా ఒకరు వెళ్తే ఒకరు లోపలికి రావడం అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇద్దరికిద్దరు ఒక్కసారి కూడా చిన్నప్పుడు కలుసుకోరు. అసలు నువ్వు ఎలా జిన్హాన్ని కలిసావని అడిగితే అదొక పెద్ద స్టోరీ అని కింగ్ కాంగ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన స్టోరీని మొత్తం 2 minutesలో రీక్యాప్ చేస్తుంది. అప్పట్లో తను జిన్హాన్ని అనుకోకుండా గుద్దిందని, మీడియా నుంచి కాపాడే పనిలో తను డక్ ఫామ్లోకి జిన్హాన్ని తీసుకెళ్లి బాగా భయపెట్టేసింది. డక్స్ అంటే తనకి భయం అని నాకు అప్పుడే అర్థమైంది. కానీ ఆ దేవుడు నాకు ఇచ్చే అదృష్టం ఏంటో తను నా క్లాస్మేట్గా అయ్యాడు. క్లాస్మేట్ అయితే అయ్యాడు కానీ నా డెస్క్ మేట్ కూడా అయిపోయాడు. ఆ తర్వాత నేను తన్ని
ల్యాబ్ క్లాస్లో ఇబ్బంది పెట్టాను, నా వల్ల తను చాలా పనిష్మెంట్స్ కూడా పొందాడు. అప్పటికే నేను అనుకున్నాను ఇంకా నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసేసుకుంటాడు, నాతో ఇంకా మాట్లాడేమో అనుకున్నాను. కానీ జిన్హాన్కి కుకింగ్ రాదన్న విషయం నాకు తెలిసింది. అందుకోసమే జిన్హాన్కి కుకింగ్లో హెల్ప్ చేశాను, తనేమో నాకు చదువుకోవడంలో హెల్ప్ చేశాడు. అలాగా మెల్లమెల్లగా మేమిద్దరం మాకు తెలియకుండానే క్లోజ్ అయిపోయాము. మేమిద్దరం కలిసి ఒక ఫ్యాన్ని కూడా పట్టుకున్నాము. ఆ అమ్మాయి ప్రతిరోజు జిన్హాన్ వాళ్ళ ఇంటికి ఒక దొంగలా వచ్చేది, నేను తన్ని పట్టుకున్నాను. ఇంకా ఒక ఫోటోగ్రాఫర్ బార్ నుంచి కూడా తప్పించుకున్నాము. అలాగా చాలా పెద్ద స్టోరీ మాది, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకరోజు రాత్రి జిన్హాన్ నన్ను యూనిక్ బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అన్నాడు. ఆ ట్యాగ్ లైన్ నాకు ఎంత స్పెషల్ అనిపించిందో తెలుసా? నేను ఆ రాత్రి అంతా నిద్రపోలేకపోయాను. అంత స్పెషల్ పర్సన్ నా చుట్టూ ఇన్ని రోజులు ఉన్నాడంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నమ్మలేకపోతున్నాను కూడా. ఆ దేవుడు నాకు ఇంత అదృష్టాన్ని ఎందుకు ఇచ్చేశాడో అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు వాళ్ళ మమ్మీ హీరోయిన్ చేయి పట్టుకొని, నువ్వు నిజంగా చాలా మంచిదానివి, మా అబ్బాయికి నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అనుకుంటా, నువ్వు మా అబ్బాయిని నాకన్నా బాగా చూసుకుంటున్నావు, చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటుంది. వాళ్ళ మమ్మీ మాటలకి కింగ్ కాంగ్ కూడా కాస్త ఎమోషనల్ అయిపోతుంది. అసలు వాళ్ళ మమ్మీ ఎప్పుడు ఇంత ఆరోగ్యంట్గా ఉంటుంది, వాళ్ళ అబ్బాయిని నిజంగానే ప్రేమిస్తుంది అని కింగ్ కాంగ్కి అప్పుడే అర్థమవుతుంది కూడా. ఈ సీన్తో ఈ పార్ట్ అయితే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ పార్టే లాస్ట్ పార్ట్ కాబట్టి అది కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. ఇంకా వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మర్చిపోకుండా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.